హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ యొక్క మన వాస్తు ఛానల్లో మరొక ముఖ్య విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇంతకుముందే అనేక వీడియోల ద్వారా వాస్తుకు సంబంధించిన అనేక విషయాల గురించి అనేక వీడియోల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు వీధి పోటుకు సంబంధించిన కొన్ని ముఖ్య విషయాల గురించి రాబో వీడియోలో కూడా మనం చర్చించుకోబోయే విషయాల గురించి ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా వీధిపోటు గురించి చాలామంది చాలా రకాలుగా అనుకోవడం జరుగుతుంది. అంటే వీధిపోటు అనగానే చాలామంది రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ దాదాపుగా 90% పైగా వీధిపోటును మనం పరిష్కరించుకోవడానికి మార్గాలు అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఏ వీధిపోటును ఎలా పరిష్కరించుకోవాలో మనం రాబోయే వీడియోల ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. కాకపోతే మనం ఇక్కడ గమనించదగింది, అది ఎలాంటి వీధిపోటు అయినప్పటికీ మనం నివాసయోగ్యంగా మార్చుకునే అవకాశాలు దాదాపుగా 90% పైగా ఉన్నాయి. కాబట్టి ఎలాంటి దిగులు చెందకుండా మనం ఈ యొక్క వీధిపోటు సమస్యలను పరిష్కరించుకోవద్దు. అయితే ముఖ్యంగా చాలామంది వీధిపోటు ఉందనగానే ఆ యొక్క ఇల్లును కానీ ఆ స్థలాన్ని కానీ అమ్మి పోవడం జరుగుతుంది. మరికొందరైతే వాటిని వదిలేసి ఎక్కడో వెళ్ళి ఉండడం జరుగుతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలాంటి వీధిపోటు అయినప్పటికీ 90% పైగా మనం పరిష్కరించుకోగలుగుతాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇది గమనించండి. రాబోయే వీడియోలో ఏ వీధిపోటుకు ఎలాంటి పరిష్కారం ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఓకే.